my mentor and my inspiration. Last question. Vijay. రఘు క్వశ్చన్కి నేను కొంచెం ఎక్స్టెన్షన్ అవుతున్నాను. లైగర్కి ముందు లైగర్ తర్వాత మీ యాటిట్యూడ్లో మిమ్మల్ని చూస్తే ఒక కంప్లీట్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు. సో అలా మారడానికి, ఆ చేంజ్ రావడానికి పరిస్థితులు కారణమా, లేకపోతే ఫ్యామిలీ స్టార్ క్యారెక్టర్ ఇంపాక్టా? నేను ముందు అట్లనే ఉన్నా, ఎప్పుడు అట్లనే ఉన్నా. జస్ట్ ఒకటి, రిజల్ట్స్ డిక్లేర్ చేస్తలేను. 3 సినిమాల వరకు మూసుకొని కూర్చుంటా అని నేను నాకే శిక్ష పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఆ రోజు వద్దులే చాలు, ఆన్సర్ వచ్చేసింది కదా, నేను అట్లనే ఉన్నా. లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు చెప్తున్నా, ఇప్పుడు మీరు కాలేజీలో ఒకలాగా ఉంటారు కదా, పెళ్ళయ్యాక ఒకలాగా ఉంటారు, పిల్లలు పుట్టాక ఇంకోలాగా ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ జర్నీలో మార్చుకుంటూ వస్తాం. కాలేజీలో ఉన్నట్టు నువ్వు పెళ్ళైన తర్వాత ఉంటే కుదరదు. పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ ఇంకా చేంజ్ అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ వస్తూ ఉంటుంది. లైఫ్ జర్నీది. మాకు సినిమాలో జర్నీలో కూడా అలాగే అందరూ ఒకటి చూసుకుంటూ వెళ్ళాల్సిందే. వెనక కిందకి వెళ్తాం మనము. ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉండాలి, అది ఇంపార్టెంట్. నిన్ను ఎలా ఉన్నావు, ఈరోజు ఇలా ఎందుకు ఉంటున్నావు ఈజ్ ఎ రాంగ్ క్వశ్చన్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం మాట్లాడాలనేది బాగుంటుంది. విజయ్ గారు, గీత గోవిందంలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది మీ మీద. ఇక్కడ కూడా కొంచెం హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే పరశురామ్ గారితో మీకున్న అండర్స్టాండింగ్ వలన. నెక్స్ట్